వైసీపీ ప్రభుత్వ భూదందాలు, సహజ వనరుల దోపిడీపైన సచివాలయంలోని మొదటి బ్లాక్ మొదటి అంతస్తులో శ్వేతపత్రం విడుదల చేశారు సీఎం చంద్రబాబు నాయుడు. ఇక సహజ వనరుల దోపిడీకి తెరతీసిన వైసీపీ ప్రభుత్వంలో నేరస్తులు అందరూ కూడా ఆర్థిక ఉగ్రవాదులే అన్నారు. హౌస్ సైట్ పేరుతో ఇష్టానుసారంగా కొని పెద్ద అవినీతి చేశారని, గత ప్రభుత్వంలో అనర్హులకు కూడా భూములు కూడా కేటాయించారని అభిప్రాయపడ్డారు. విశాఖపట్నం కేంద్రంగా ఓల్డేజ్ భూములను కూడా వదలలేదట. దస్పల్లా భూములను అక్రమంగా కొనుగోలు చేశారని దర్యాప్తులో తెలిసిందన్నారు. ఒంగోలు జిల్లాలో కూడా ఫేక్ డాక్యుమెంట్స్ కూడా క్రియేట్ చేసి చాలా బలవంతంగా భూములను కబ్జా చేశారని, గత ప్రభుత్వంలో కబ్జా కోర్లు కూడా ఎక్కువ ఉన్నారని చెప్పేసి అన్నారు. తిరుపతి మండలంలోని కూడా విపరీతంగా ప్రభుత్వ భూములను కబ్జా చేశారని, చిత్తూరు జిల్లాలో కూడా పట్టా ల్యాండ్లను అగ్రికల్చర్ ల్యాండ్లుగా మార్చేసిన ఘనత కూడా వైసీపీ ప్రభుత్వానికి చెందిందని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇసుక దందాలో 9,750 కోట్లు దోపిడీ కూడా చేశారని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఇక ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటుగా పలు ముఖ్యమైన అంశాలపైన కూడా అధికారులు వ్యవహరించాల్సిన తీరుపైన కూడా ముఖ్యమంత్రి వారితో చర్చించనున్నారు. ఇక ఈ కీలక సమీక్షలో మంత్రులు, సీఎస్లు, డీజీపీలు, అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు కూడా పాల్గొనున్నారు. ప్రజా పాలన, ధరణి, వ్యవసాయం, కాలానుగుణంగా పరిస్థితులు, ఆరోగ్య, సీజనల్ వ్యాధులు, వాన మహోత్సవం, మహిళా శక్తి, విద్య, శాంతి భద్రతలు, ఇతర భద్రతాపరమైన అంశాలు, మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచారం తదితర 9 అంశాలను ఎజెండాలో చేర్చినట్టుగా తెలిసింది. ఇక ఈ మేరకు ఎజెండాలో చేర్చాల్సిన సమాచారాన్ని కూడా సంబంధిత శాఖలకు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయానికి కూడా అందజేశాయి. ఇక వాటన్నిటినీ కూడా క్రోడీకరించి సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి, మంత్రులు, అదేవిధంగా ఇతర ఉన్నత అధికారులకు కూడా అందజేశారు. అంశాల వారీగా ముఖ్యమంత్రి చర్చించి ఉన్నత అధికారులకు కూడా సీఎం దిశానిర్దేశం చేస్తారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్తున్నారు. పర్యటనలో భాగంగా ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రుల్ని కూడా కలిసే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తోంది. ఇక కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసి ప్రధానంగా విభజన సమస్యలు పరిష్కరించాలని కోరే అవకాశం కూడా ఉందని ఆయన చెప్తున్నారు. ఇక అలాగే ఇతర రాజకీయ అంశాలపైన కూడా చర్చించే అవకాశం కూడా ఉన్నట్టు సమాచారం అయితే అందుతోంది. ఇక సచివాలయంలో చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం కూడా జరగనుంది. దాని అనంతరం మధ్యాహ్నం 4 గంటలకు ఆయన ఢిల్లీకి వెళ్తారు. ఇక రాత్రికి కూడా అక్కడే బస చేస్తారు. ఈ నెల 3న చంద్రబాబు ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కూడా కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపైన కూడా చర్చించారు. 2 వారాల వ్యవధిలోనే చంద్రబాబు మరోసారి ఢిల్లీ వెళ్లడం ఆసక్తికరంగా మారింది. మా జీపీఎస్ జీవో గెజెట్ నిలిపివేయాలని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఇక ఈ జీవో జారీ చేయడం పైన అధికారులని సీఎం ప్రశ్నించారు. సచివాలయంలో ఆర్థిక శాఖ సమీక్షలు ఈ అంశంపైన ఆరా తీసి గత ప్రభుత్వ ప్రతిపాదనపై ఇప్పటి ప్రభుత్వంలో ఉత్తర్వులు ఇవ్వడం ఏంటని అభ్యంతరం కూడా వ్యక్తం చేశారు. అసలు ప్రభుత్వ పెద్దల దృష్టిలో లేకుండా గెజెట్ ఎలా వచ్చింది అనే వ్యవహారం పైన కూడా విచారణ చేయాలని ఆదేశించారు. వెంటనే జీవో గెజెట్ ని నిలిపివేయాలని, గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన ఈ జీవో పైన కూడా ప్రభుత్వ పెద్దలకు తెలియకుండా ఆర్థిక శాఖ రహస్యంగా జీవో, ఆ తర్వాత గెజెట్ విడుదల చేసింది. ఇక జీపీఎస్ గెజెట్ నిలిపివేయాలని కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితే ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా ఆదేశాలతో ఉద్యోగ సంఘాలన్నీ కూడా సంతోషంలో ఉన్నాయి. సీఎం నిర్ణయం పైన వారంతా హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో ఉద్యోగులు వ్యతిరేకించిన జీపీఎస్ చట్టాన్ని తీసుకొచ్చారని, ఇక ఈ జీపీఎస్ జీవో తేవడం పైన అధికారుల పైన కూడా విచారణకు సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారని స్వాగతించారు. ఇక సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సిపిఎస్ స్థానంలో మెరుగైన విధానం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ పెద్దలు కూడా భరోసా ఇచ్చారని ఉద్యోగ సంఘ నేతలు కూడా చెప్తున్నారు.